హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ శ్రీలత. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మంచి యూస్ఫుల్ వీడియో అండి. మదర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ టాపిక్ డిస్కస్ చేద్దాము. మనము పిల్లలకి సిరప్స్ పోస్తుంటాం కదా, సో ఆ టాపిక్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరికీ జనరల్గా డౌట్స్ ఉంటాయి కదా, ఏ సిరప్ ఎప్పుడు పోయాలి, సో ఎమర్జెన్సీగా ఏమన్నా ఏ సిరప్స్ ఇంట్లో పెట్టుకోవాలి, మనము జర్నీలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కదా, సో అలాంటప్పుడు మనం ఏ సిరప్స్ మెయింటైన్ చేయాలి, సో అనే వాటి మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇది చాలా హెల్ప్ అవుతుందండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే. మంత్స్ నుంచి 5 years వరకు ఎలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకోవాలో, ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు మిస్ అవ్వకుండా వస్తాయి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకి కోల్డ్ అవుతుంది కదండి. సో నార్మల్గా పిల్లలకు వచ్చేదంటే కోల్డ్, ఫీవర్, కాఫ్. సో ఫస్ట్ కోల్డ్ అవుతుంది కదా, కోల్డ్ అయినప్పుడు మనకి పిల్లల్ని బోర్లో పడుకోబెట్టాలండి. బాగా కోల్డ్ ఉన్నప్పుడు నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళని బోర్లో పడుకోబెట్టాలి. డేస్ బేబీ అయినా సరే బోర్లో పడుకోబెట్టొచ్చండి. సో విక్స్ పెడుతుంటారు. విక్స్ లో కూడా 2 types ఉంటాయండి. బేబీ విక్స్ ఉంటుంది, అడల్ట్ విక్స్ ఉంటుంది. సో అది అనేది తెలియక ఓన్లీ విక్స్ అనేసి తీసుకొని వచ్చేసి పెడుతుంటారు. సో ఎప్పుడైనా డేస్ బేబీ అయినా మంత్స్ బేబీ అయినా ఫేస్ వరకు విక్స్ తగలనియొద్దండి. ముక్కులో పెట్టేస్తుంటారు, హెడ్కి పెట్టేస్తుంటారు, గొంతుకు పెట్టేస్తుంటారు. సో దాని మంట అనేది ఎక్కువైపోతుంది. తెలుసు కదా, విక్స్ కూడా మండుతుందండి. విక్స్ మండదని ఏం కాదు. సో ఇరిటేషన్ తెచ్చుకొని పిల్లలు ఏడుస్తుంటారు, దేనికి ఏడుస్తారో కూడా మనకి తెలియదు. సో అలాంటివి ఏవి మీ సొంత ప్రయోగాలు ఏమీ చేయకూడదు. సో నెక్స్ట్, విక్స్ స్మెల్ చూపించండి, పర్లేదు. బోర్లో పెట్టేసి కొంచెం ఫింగర్కి రాసుకొని వాళ్ళకి స్మెల్ చూపిస్తే రిలీఫ్ అనేది ఉంటుంది. నాజల్ డ్రాప్స్ వేయండి. ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు 1 డ్రాప్ వేసినామంటే రిలీఫ్ వస్తుంది. సో మనకి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నాజల్ డ్రాప్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్, కాఫ్ సిరప్ వేసినప్పుడు బాగా నిద్రపోతారండి పిల్లలు. సో మనకి కాఫ్ సిరప్ లో ఎక్కువ మనకి ఫ్రూట్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. మనకి గ్రేప్స్ వచ్చేసి మళ్ళీ పప్పాయ, స్ట్రాబెర్రీ ఇలాంటి ఫ్లేవర్స్ తోటి ఉంటాయి. సో దాంట్లో హై కంటెంట్ కాంపోజిషన్ ఉంటుంది కాబట్టి కాఫ్ సిరప్ పోసినప్పుడు ఎక్కువ నిద్రపోతుంటారు పిల్లలు. సో దానివల్ల మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళు, సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతుంటారు. నెక్స్ట్, ఫీవర్ వస్తుందండి. నార్మల్గా ఫీవర్ అనేది వస్తుంటుంది కదా. సో ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ సిరప్ పోసినప్పుడు, ఫీవర్ సిరప్ పోసినప్పుడు దాని తర్వాత 4 or 5 hours గ్యాప్ ఉంచుకొని మళ్ళీ సెకండ్ టైం పోయాలి సిరప్. సో అదనేది తెలియక సిరప్ అది ఫీవర్ తగ్గలేదు అనేసి 1 hour కోసారి పోస్తూనే ఉంటారు. దానివల్ల అస్సలు మంచిది కాదండి. లివర్ డ్యామేజ్ ఉంటుంది ఫీవర్ సిరప్ పోయడం వల్ల. సో అందుకనేసి మనకి డాక్టర్ చెప్తారు ఆల్రెడీ 4 or 5 hours గ్యాప్ ఉంచుకొని సెకండ్ టైం పోసేటప్పుడు 4 hours గ్యాప్ ఉందా లేదా చూసుకొని పోసుకోండి. నెక్స్ట్, మనకి ఫీవర్ హై టెంపరేచర్లో ఉన్నప్పుడు సో ఆల్రెడీ మనకి గ్యాప్ ఉండాలి కాబట్టి మనం సిరప్ పోయలేం కాబట్టి ఆల్రెడీ ఒకసారి సిరప్ పోసి మనం కాటన్ క్లాత్ పెట్టి బాడీ అంతా తుడుస్తూనే ఉండాలండి. హీట్ అవుతా ఉంటే, టెంపరేచర్ పెరుగుతూ ఉంటే తుడుస్తూనే ఉండాలి. తుడిచేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా చల్లటి నీళ్ళతో పిల్లల్ని ఎప్పుడు తూడ్చకూడదు. గోరువెచ్చని నీళ్ళతో తూడ్చాలి. వాళ్ళకున్న బాడీకి హై టెంపరేచర్కి ఈ కూల్నెస్ అనేది తగిలి తొందరగా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో రియాక్షన్ అవుతుంది బ్రెయిన్ అనేది. సో దానివల్ల కూల్ అనేది తట్టుకోలేక తొందరగా ఫిట్స్ వస్తుంది. సో కంపల్సరీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వామ్ వాటర్ తోటే మనం క్లాత్ పెట్టి తూడ్చి హెడ్ మీద ఒక 5 minutes పెట్టినామంటే ఎక్కువ టెంపరేచర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్ 4 hours తర్వాత మనం సిరప్ పోయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం సిరప్స్ వాడినప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ అనేసి సిరప్స్ వాడతాము. సిరప్స్ వాడినాక కూడా 3 days అవుతుంది తగ్గట్లేదు అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. సో మనము ఫీవర్ సిరప్ పోసిన, కోల్డ్ సిరప్ పోసిన, కాఫ్ సిరప్ పోసిన ఖచ్చితంగా యాంటీబయాటిక్ అనేది వాడాలి. యాంటీబయాటిక్ వాడండి మనకి తొందరగా తగ్గదు. యాంటీబయాటిక్ తీసుకొని మనము ప్లస్ వీటితో పాటు యాంటీబయాటిక్ కూడా ఇస్తుంటే తొందరగా 3 daysలో తగ్గుతుంది. సో అట్లా కూడా తగ్గలేదంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో నేను ఫీవర్కి ఏ సిరప్, కోల్డ్కి ఏ సిరప్ అనేది ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మనకి జిందా తిలిస్మా తెలుసు కదండి. సో దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి. సో ఫేస్ లో ఎక్కడ తగలనియకుండా ఇక్కడ చెస్ట్ దగ్గర, వీపులో, అరికాళ్ళకి, అరిచేతులకి జస్ట్ లైట్ గా మన ఫింగర్ కి అంటించుకొని
చేసినామంటే ఆ ఫ్లేవర్ అనేది బాడీకి ఎఫెక్ట్ అయ్యి కోల్డ్ అనేది ఈజీగా తగ్గుతుంది. సో కర్పూరం పెడుతుంటారు మంత్స్ బేబీకి, తమలపాకు, పసుపు ఇవన్నీ వేస్తుంటారండి. సో అవన్నీ అందరికీ పడవండి. అందరి స్కిన్ ఒకలాగా ఉండదు, సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. సో అవన్నీ తెలుసుకొని చేయండి మనం చేసేటప్పుడు. ఇప్పుడు ఫీవర్ వస్తుందండి. ఫీవర్కి మీకు ఎవరైనా ఈ సిరప్స్ యూజ్ అవుతుంది అనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఫీవర్ వచ్చినప్పుడు మంత్స్ బేబీ అయితే P125 mg ఇస్తారు. నెక్స్ట్ 6 months ఎబో అయితే P250 mg ఇస్తారు. నెక్స్ట్ 1 year ఎబో అయితే పారాసెటమాల్ ఇస్తుంటారు. మెఫ్టాల్ ఒకటి, కాల్పాల్ కూడా బాగా పనిచేస్తుందండి. కాల్పాల్ ఏంటంటే మనకి 3 రెమెడీస్ ఉంటాయి. కోల్డ్ తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది. కాల్పాల్ పోయడం వల్ల చాలా వరకు డాక్టర్స్ మెయిన్ ఫస్ట్ టైం పోయే వాళ్ళకైతే కాల్పాల్ సజెస్ట్ చేస్తారు. సో ఈ కాల్పాల్ బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఐబుప్లస్ పారాసెటమాల్ ఉంటుందండి. మనకి పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా పెయిన్ ఉంటుంది కదా కాళ్ళకి చేతులకి, ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఐబుప్లస్ ఉంటుంది. దాంట్లోనే మనకి కాంపోజిషన్ ఫార్ములా చూసుకున్నామంటే ఎప్పుడైనా సిరప్ వాడినప్పుడు కంపల్సరీ ఫార్ములా చూసుకోవాలి, దాని మీద లేబుల్ చూసుకోవాలి, ఎంత ఎంఎల్ పోయాలి. కొన్ని సిరప్స్కి మనకి ఎలా పోయాలని కూడా మనకి లేబుల్ అనేది ఆ సిరప్ మీద ఉంటుంది. సో చదువుకున్న వాళ్ళైతే ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలండి. కంపల్సరీ ఆ సిరప్స్ చూసి వాడుకోండి. నెక్స్ట్ మనకి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న సిరప్స్ అన్ని తెచ్చేసుకొని వాడుతుంటాము. డాక్టర్ దగ్గర ఉన్నప్పుడే ఏ సిరప్ దేనికి వాడాలనేది, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఏ సిరప్ని ఎప్పుడు వాడాలో, ఏ సిరప్ దేనికి యూజ్ అవుతుందో చూసుకొని, ఏది యాంటీబయాటిక్ సిరప్, ఏది కోల్డ్ సిరప్, ఏది కాఫ్ సిరప్ అని డాక్టర్ని అక్కడ అడిగి తెలుసుకొని వచ్చి వాడండి. సో మనం పుణ్యానికి ఏం కట్టట్లేం కదండి, ఫీజు అనేది 300-500 కడుతున్నాము. సో అన్ని డీటెయిల్గా కనుక్కొని పోయిన ప్రతిసారి హైట్, వెయిట్, వాళ్ళకున్న ఏజ్కి కరెక్ట్ హైట్ ఉన్నారా, కరెక్ట్ వెయిట్ ఉన్నారా చెక్ చేసుకోండి. ఫస్ట్ నుంచి మంత్స్ బేబీ అయినా ఇయర్స్ బేబీ అయినా ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. ఆ వెయిట్ చూసినా సరే మీరు డౌట్ క్లియర్ చేసుకోవడం బెటరు. సో కొన్ని హాస్పిటల్లో అయితే హైట్ అయితే చెక్ చేయరండి, ఓన్లీ వెయిట్ చెక్ చేస్తారు. సో అది కూడా మీరు చూసుకోవాలి, హైట్ కరెక్ట్ పెరుగుతున్నారా లేదా అనేసి. నెక్స్ట్ ఇంకోటి మనకి వాంతులు, విరోచనాలు అయిపోయినప్పుడు కొన్ని హాస్పిటల్లో ఫుడ్ షీట్ ఇస్తారు, అదే ఫుడ్ పెట్టాలనేసి. సో కొన్ని హాస్పిటల్లో మెన్షన్ చేయరు కదా. సో నేను ఇక్కడ వాంతులు వచ్చినప్పుడు పిల్లలకి నార్మల్గా వాంతులు వస్తాయి కదా, అప్పుడు డొమస్టాల్ సిరప్ పోయండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా. సో నార్మల్గా బేబీస్కి అయితేనేమో డ్రాప్స్ లాగా మనకి, సో వాంతులు అయినప్పుడు మనకి డొమస్టాల్ సిరప్ ఇవ్వండి. సో మనకి ఓఆర్ఎల్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా వాటర్లో, హీట్ వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. మంత్స్ బేబీ అయితే స్పూన్తో పట్టియచ్చు. డొమస్టాల్ సిరప్స్, డ్రాప్స్ కూడా దొరుకుతాయండి. సో మనకి 1 year బేబీస్కి అయితే, 1 or 2 years బేబీస్కి అయితే 2 ml, 2.5 ml పోయొచ్చు డొమస్టాల్ సిరప్. నెక్స్ట్ 3 to 4 years బేబీస్కి అయితే 3.5-4 ml పోయొచ్చు. 5 years వాళ్ళకైతేనేమో 5 ml, 6 ml పోయొచ్చు. సో ఇక్కడ మనకి వాటర్ పొల్యూషన్ వల్ల జర్నీస్ చేసినప్పుడు ఇలా వామిటింగ్స్ అవుతాయి. నార్మల్ వామిటింగ్స్ అయితే పర్లేదండి. సో ఒక్కొక్కసారి హెడేక్ ఉండి, ఫీవర్ ఉండి నా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆ వామిటింగ్స్ అనేది మంచిది కాదు. సో ఇక్కడ చెప్పాను కదా, ఫీవర్ వస్తే మనకి మెయిన్ మంత్స్ బేబీకి అయితేనేమో P125 mg, P250 mg, 6 months బిలో వాళ్ళకైతే P125 mg, 6 months ఎబో వాళ్ళకైతే P250 mg. నెక్స్ట్ మనకి 1 year దాటిన తర్వాత, 2 years దాటిన తర్వాత పారాసెటమాల్ ఉంటుంది, మెఫ్టాల్ ఉంటుంది, ఐబుప్లస్ పారాసెటమాల్ ఉంటుంది. ఐబుప్లస్ అయితే బాగా యూజ్ అవుతుందండి. సో పిల్లలు ఇంట్లో దెబ్బలు తాకించుకుంటారు కదా, సో ఆ పెయిన్ కూడా తగ్గుతుంది మనకి. ప్లస్ ఫీవర్ వచ్చినా కానీ ఫీవర్ కూడా తగ్గిపోతుంది. కోల్డ్ అయితేనేమో మనకి ఆస్కోరిల్ సిరప్ బాగా పనిచేస్తుందండి. ఆస్కోరిల్ కూడా మనం ఇంట్లో అవైలబుల్గా పెట్టుకుంటే అది డ్రాప్స్ వైజ్గా దొరుకుతుంది. మామూలుగా మంత్స్ బేబీ అయితే 12 drops వేస్తాము. 6 months వాళ్ళకి, 6 months బిలో ఉన్న వాళ్ళకి 6 drops వేస్తాము. సో మనకి 1 year ఎబో ఉన్న వాళ్ళకి సిరప్స్ దొరుకుతాయి. మనకి 2.5 ml, 3 ml ఇట్లా ఏజ్ని బట్టి మనం ఎంఎల్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదా, సో అన్ని మెజర్మెంట్స్ కప్స్ ఒకలాగా ఉండవండి. ఒక్కో సిరప్కి దాని మెజర్మెంట్ తగ్గట్టే దాని క్యాప్ ఉంటుంది. సో మనకి దేని పడితే దానికి సిరప్స్ చేంజ్ చేసి, క్యాప్స్ చేంజ్ చేసి పోయకండి పిల్లల విషయంలో. నెక్స్ట్ ఇంకోటి మనకి కాఫ్ వచ్చినప్పుడు ఆమ్రోడిల్ సిరప్ వాడతామండి. సో ఆమ్రోడిల్ సిరప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే నోట్ చేసుకోవచ్చు. మనకి కోల్డ్కి అయితేనేమో ఆస్కోరిల్ యూజ్ అవుతుంది, కాఫ్కి అయితేనేమో ఆమ్రోడిల్ యూజ్ అవుతుంది.
యాంటీబయాటిక్ కూడా పోయాలండి. ఇవి పోస్తేనే తగ్గదు. మనకి యాంటీబయాటిక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. యాంటీబయాటిక్ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 4 డేస్ కంటే ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ ఇవ్వద్దు. డైలీ 6 మంత్స్ బేబీస్ అయితేనేమో డైలీ 1 టైమే ఇవ్వాలి యాంటీబయాటిక్. ఇక్కడ నేను మంచి యాంటీబయాటిక్ యూజ్ చేస్తానండి. టాక్సిమ్ ఓ ఉంటుంది. మా పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే యాంటీబయాటిక్. ఎప్పుడన్నా అది లేకపోతే వేరేది ప్రిపేర్ చేస్తాం, కానీ నార్మల్గా అయితే ఫస్ట్ నుంచి అదే యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నాము. డ్రాప్స్ దొరుకుతాయి, మనకి సిరప్స్ దొరుకుతాయండి. సో యాంటీబయాటిక్ యూజ్ చేసినప్పుడు 4 డేస్ కంటే ఎక్కువ ఇవ్వద్దు యాంటీబయాటిక్. సో 4 డేస్ ఇచ్చిన తర్వాత తగ్గట్లేదు అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో యాంటీబయాటిక్లో కూడా మనకి పౌడర్ అనేది బాటిల్లో వస్తుంది, మనకి గ్లూకోజ్ వాటర్ లాగా చిన్న బాటిల్ వస్తుంది. సో అవి అనేది కరెక్ట్ కలిపినామంటే, మనకి కరెక్ట్ మెజర్మెంట్ కలిపినామంటే కరెక్ట్ సరిపోతుంది ఆ వాటరు. సో దాని మీద లేబుల్ అంతా రాసి ఉంటుంది, మనకి ఎలా కలుపుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి సిరప్ మీద అంతా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ కొన్నిటికి మనకి గ్లూకోజ్ వాటర్ ఇవ్వరండి. అలాంటప్పుడు మనము వాటర్ని ఇంట్లో హీట్ చేసుకొని బాగా బాయిల్ చేసుకొని చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ వాటర్ అనేది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారము సిరప్లో కలుపుకోవాలి. సో యాంటీబయాటిక్ అనేది యూజ్ చేయాలండి, లేకపోతే మనకి 3 or 4 డేస్లో ఫీవర్ అయినా కోల్డ్ అయినా తగ్గదు. సో యాంటీబయాటిక్ ఇచ్చి మనం ఈ సిరప్స్ యూజ్ చేసినా తగ్గట్లేదు అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో 1 డేకే బాగా టెన్షన్ పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినామంటే వాళ్ళు లేనిపోని సిరప్స్ అన్ని ప్రిస్క్రిప్షన్ నిండిపోయి తెచ్చేసుకుంటాము. అవి దేనికో యూజ్ చేయాలో కూడా మనం కనుక్కోకుండా తెచ్చి వాడతాము. అలా వాడినప్పుడు వాళ్ళ బాడీ సిరప్స్కి అలవాటు అయిపోతుంది కాబట్టి మనం ఇచ్చే ఫుడ్కి అలవాటు కాదు, ఎంతసేపు సిరప్స్కి అలవాటు అయ్యి ఆ గ్రోతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఫీవర్కి మనం చెప్పినాం కదా, మెఫ్టాలు, ఐబుప్లస్, నెక్స్ట్ P125, P250. సో కోల్డ్ అయితేనేమో ఆస్కోరిల్ బాగుంటుందండి. సో ఇది కూడా అంతే, 1 year or 2 years బేబీస్ అయితే 2.5 ml, 3 or 4 years బేబీస్ అయితే 4 ml, 5 years బేబీ అయితే 5.5 ml or 6 ml పోసుకోవచ్చు. మనకి కాఫ్ వచ్చినప్పుడు ఆమ్రోడిల్ సిరప్ యూజ్ చేయొచ్చు అండి, ఇది కూడా సేమ్ ml. సో మెజర్మెంట్స్ క్యాప్స్ అనేది చేంజ్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాంతులు అవుతుంటాయి కదా, సో వాంతుల గురించి చెప్పాను కదా, సో డొమోస్టాల్ సిరప్ పోసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మోషన్స్ అవుతుంటాయి పిల్లలకి. సో మోషన్స్ అనేది మనకి బాగా నాన్ వెజ్ తినడం వల్ల, స్పైసీ ఫుడ్ తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యి కూడా మనకి మోషన్స్ అవుతుంటాయండి. సో స్పైసీ ఫుడ్ ఎక్కువ పెట్టకుండా, నాన్ వెజ్ ఎక్కువ పెట్టకుండా పిల్లలకి ఆ టైంలో మనకి పెరుగన్నం కానీ, మజ్జిగ కానీ, జావ కానీ అట్లాంటివి తినిపిస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి విరోచనాలు అయిపోయినప్పుడు మనకి మెట్రోజెల్ అనే సిరప్ ఉంటుంది, ఆ సిరప్ పోస్తే ఈజీగా తగ్గిపోతుంది. మనకి ORL టప్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా, సో అది కూడా వాటర్లో కలిపి ఇవ్వచ్చు పిల్లలకి మోషన్స్ అయినప్పుడు. నెక్స్ట్ మనకి వ్యాక్సిన్స్ వేస్తాం కదండి, మంత్స్ బేబీకి వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఫీవర్ వస్తుందని ఆల్రెడీ చెప్తారు వాళ్ళు, ట్యాబ్లెట్ సిరప్ ఇచ్చేస్తారు. అలాంటప్పుడు మనకి వ్యాక్సిన్ వేసిన ప్లేస్లో బాగా వాపు అనేది వస్తుంది కంపల్సరీ. సో వాపు వచ్చినప్పుడు తాంబోఫోబ్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుందండి మనకి బయట, తాంబోఫోబ్ గుర్తుపెట్టుకోండి, అది బాగా పనిచేస్తుంది. ఆయింట్మెంట్ని మనం అప్లై చేసినామంటే వాపు తగ్గుతుంది. నెక్స్ట్ మనకి పెయిన్ కూడా రిలీఫ్ ఉంటుందండి. కొందరు ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తారు కదా, మనకి వ్యాక్సిన్ వేసినప్పుడు ఆ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చు, కానీ మనం ఒక క్లాత్లో పెట్టి క్యూబ్ని, సో ఆయింట్మెంట్ యూజ్ చేసినప్పుడు మనకి 2 or 3 డేస్లో వాపు అనేది తగ్గిపోతుంది, పిల్లలు కూడా యాక్టివ్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొందరు పిల్లలకి డైజెషన్ ఉండదు, ఆకలి వేయదు కదా, సో పాలు సరిగ్గా తాగరు, అన్నం సరిగ్గా తినరు అన్న పిల్లలకి మనకి నియోపెప్టైన్ అండ్ సిరప్ దొరుకుతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది అది. సో మంత్స్ బేబీ అయితేనేమో 6 drops 2 times వేయొచ్చు, మార్నింగ్ ఈవినింగ్ వేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఆకలి అవుతుంది పిల్లలకి, డైజెషన్ అవుతుంది తిన్న ఫుడ్ కూడా. సో ఇలాంటివి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంకొకటి జింకోవిట్ సిరప్ అనేది తెలియకముందే బలానికి కదా, అన్ని ఫ్రూట్ ఫ్లేవర్సే కదా, అన్ని విటమిన్స్ కలిపి ఉంటుంది కదా అనేసి తెచ్చి వాడుతుంటారు. జింకోవిట్ అనేది డాక్టర్ సజెషన్ చేస్తేనే తెచ్చి వాడుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నిమోనియా ఉన్న పిల్లలు ఉంటారు కదా, సో జింకోవిట్ అనేది అందరికీ వేయకూడదు. సో డాక్టర్ సజెషన్ చేస్తేనే వేయండి. నియోపెప్టైన్ మాత్రం డైజెషన్కి, పాలు తాగిన పిల్లలకి అరగడానికి, అన్నం తిన్న అరగడానికి, తొందరగా ఆకలి అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను. ఫీవర్ వస్తే P125 mg బిలో 6 months, P250 mg అబోవ్ 6 months. నెక్స్ట్ మనకి 1 year దాటిన తర్వాత మెఫ్టాల్,
నెక్స్ట్ ఐబుప్లస్ పారాసెటమాల్ దీంట్లో ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఫీవర్కి. కాల్పాల్ కూడా బాగా పనిచేస్తుందండి. కాల్పాల్ అనేది 3 రెమెడీస్ యూజ్ చేస్తుంది. కాఫ్, కోల్డ్, మనకి ఫీవర్ 3 తగ్గిపోతాయి కాల్పాల్ యూజ్ చేసినామంటే. సో ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోవచ్చు. 1 or 2 years పిల్లలకి 2.5 ml, 4 years పిల్లలకి 4.5 ml, 5 years పిల్లలకి 5 ml ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోల్డ్ అయితే ఆస్కోరిల్ సిరప్, కాఫ్ అయితే ఆంబ్రోడిల్. మనకి వాంతులు వచ్చినప్పుడు డొమస్టాల్ సిరప్ వేసుకోవచ్చు. విరోచనాలు అయిపోయినప్పుడు మనకి మెట్రోజెల్ సిరప్. ఇవన్నీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అండి అవైలబుల్గా. సో మదర్స్ అందరూ ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ సిరప్స్ అనేవి. నెక్స్ట్ ఓఆర్ఎల్ ప్యాకెట్స్ కూడా మనము మోషన్స్ అయినప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. వేడి నీళ్ళలో కలిపి పిల్లలకి దాగించవచ్చు. నెక్స్ట్ మనకి వ్యాక్సిన్ వేసినప్పుడు వాపు వస్తుందని చెప్పాం కదా, అది వచ్చేసి థాంబోఫోబ్ అండి. సో మెయిన్ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏ సిరప్ దేనికి యూజ్ చేయాలో కనుక్కొని బాడీ వెయిట్, మనకి హైట్ అన్ని చెక్ చేసుకొని లేబుల్ అనేది కరెక్ట్గా చూసుకోండి ప్రతి సిరప్ మీద. ఇక్కడ వ్యాక్సిన్కి వాపు వచ్చిందంటే థాంబోఫోబు. సో ఇలాంటి సిరప్స్ అన్ని యూజ్ చేసుకున్నాము. మనకి మోషన్స్ అయితే మెట్రోజిల్ సిరప్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి మదర్కి యూజ్ అవుతుంది. జనరల్ టాపిక్ ఇది, జనరల్గా డిస్కస్ చేసుకునేవి. సో ప్రతి చదువుకున్న మదర్ యూజ్ చేసుకోవచ్చు. సో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అన్నీ అడిగి తెలుసుకోండి. సిరప్ మీద అన్నీ మెన్షన్ చేస్తారు మనకి. కొన్నిసార్లు ఎప్పుడు ఏ టైంలో వేయాలో కూడా మనకి లేబుల్ మీద ఉంటుంది. సో ఫార్ములాస్ చేంజ్ అయితే కానీ సిరప్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో మనకి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి, ఏ డౌట్ ఉన్నా. సో ఫుడ్ చార్ట్ ఇస్తారు కొన్ని హాస్పిటల్స్లో. మనకి కోల్డ్ ఉన్నప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు ఓన్లీ లిక్విడ్ లాగా ఇవ్వండి. సో మనకి ఎక్కువ అన్నము ఇట్లాంటివి పెట్టేసినామంటే డైజెషన్ అవ్వదు ఆ టైంలో, ఫీవర్ ఉన్న టైంలో. సో ఏదైనా వెజిటేబుల్స్ సూప్ కానీ, జావా కానీ, మజ్జిగ రైస్ కానీ ఇట్లాంటివి పెడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం నీరసం అనేది తగ్గుతుంది, కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. సో ఇంకొకటి, ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు సజెషన్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీస్ అంటే నాకు చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి. సో మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అవి చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంతే. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ శ్రీలత.